జ్యోతి చెప్తుంది జ్యోతి కాటన్ గురించి. కాబట్టి ఎలాంటి డౌట్స్ లేకుండా చక్కగా తీసుకోండి, వేసుకోండి. అలాగే చికెన్ పికిల్ కూడా చెప్తా ఉన్నాను కదా మేడం, మీకు చికెన్ పికిల్ పంపించినప్పుడు తప్పకుండా వీడియో అనేది నేను పంపించిన ప్యాక్ మీరు ఓపెన్ చేసేటప్పుడు ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ మేడం, కంపల్సరీ అంటే కంపల్సరీ. మీరు కంపల్సరీగా వీడియో తీసి చక్కగా మీ ప్లేట్లో అలా వేసుకుని తింటూ ఆ పికిల్ని ఎంజాయ్ చేస్తున్నారా లేదా, తింటూ ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసిన తర్వాత నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. అది ఎలా ఉంది ఏంటి అనేది నాకు తెలియచేయండి దయచేసి. కానీ ఓపెనింగ్ వీడియో మాత్రం కంపల్సరీ మేడం, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇంకొక విషయం, పికిల్స్ అంటేనే తెలుసు కదా, తడి తగలకూడదు. నేను పంపించే పికిల్ని చక్కగా మీరు ఒక బాక్స్లో వేసేసుకొని బాటిల్లో చక్కగా స్టోర్ చేసుకోండి. తడి లేని స్పూన్ పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలని అది ఏమీ లేదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా అవుతుంది. మీరు బయట పెట్టుకున్నా కూడా పికిల్స్ పాడవవు. ఎందుకంటే తడి తగలకుండా మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. నేను పంపించే పికిల్ అయితే అసలు బూజ్ అనేది రాదండి. చక్కగా నేను పంపించే జ్యోతి చేతితో పెట్టిన చికెన్ పికిల్ని మా వాళ్ళు ఎలా తిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారో తింటూ వాటిని, మా వాళ్ళు ఎలా తింటూ ఎంజాయ్ చేస్తున్నారో చికెన్ పికిల్ని మీరు కూడా తింటూ ఎంజాయ్ చేయండి. అలాగే అది టేస్ట్ ఎలా ఉందో దయచేసి నాకు తెలియచేయండి. ఓకేనా మేడం? జ్యోతి చేసే చికెన్ పికిల్ని తింటూ చక్కగా ఎంజాయ్ చేయండి మేడం. తిన్న తర్వాత ఆ రుచి ఎలా ఉందో అందరికీ నచ్చాలని కూడా ఉండదు. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నేను చెప్పాను, బెస్ట్ క్వాలిటీ అయినా నంబర్ 1 క్వాలిటీ తీసుకొచ్చినా కూడా నైటీస్ గురించి కొంతమంది అలా ఎలా మాట్లాడుతున్నారో అనేది కూడా నేను మీకు చెప్తా ఉంటాను. కాబట్టి అందరి టేస్ట్ బడ్స్ ఒకలాగా ఉండవు. మీకు నచ్చుతుందో లేదో తెలియదు, కానీ చాలా వరకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జ్యోతి పెట్టే చికెన్ పికిల్ స్పెషల్గా ఉంటుంది కాబట్టి కూరలాగా ఉడకబెట్టి చేయడమో మసాలాలు వేసి చేయడమో నేను చెయ్యనండి. మీరు తింటున్నప్పుడు ఆ ముక్కని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అలా ఎంజాయ్ చేయాలన్నమాట. ఇంకా అది ఊరుతూ ఉంటే గట్టిగా అవుతూ ఉంటుంది కొంచెము. ఎందుకంటే అంత పీల్చుతూ ఉంటుంది కదా, పీల్చి అలా ముడుచుకుంటూ ఉంటుంది అనమాట అది. కాబట్టి మీరు చక్కగా నేను పంపించే చికెన్ పికిల్ని మీరు తింటూ ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో పెట్టేసి దాన్ని తింటూ మీరు ప్లేట్లో వేసుకొని తిన్నది మీ ఫేస్ కవర్ చేసి వీడియో తీసి పంపించండి. ఎలాగుందో నేను అవి వీడియోస్ కూడా పెడతాను, స్టేటస్ కూడా పెడతాను. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. చికెన్ పికిల్లో నేనైతే ప్రిజర్వేటివ్స్ వాడను మేడం. నిల్వ ఉండడానికి నిమ్మకాయలు మాత్రమే వాడతాను. చక్కగా మీరు ఎలాంటి డౌట్స్ లేకుండా చక్కగా నేను పంపించే పికిల్ని మీరు తింటూ ఎంజాయ్ చేయండి.